అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. అర్థం చేసుకోవటానికి తప్పి అపార్థంలో మునిగి నరకానికి జారిపోతున్న వారిని మీరు రక్షించటానికి చేస్తున్న ప్రయత్నాన్ని మరి అమాయకులుగా ఉండి అభాగ్యులుగా ఉండి మరి ఎదురు తిరిగి పరిశుద్ధాత్మను దూషించి క్షమాపణే లేని పాపానికి గురైపోతున్న వారిని మీరు కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో మీరు మాత్రమే మహిమ ఘనత అపారమైన స్థాయిలో పొంది ప్రతి తల్లి గర్భంలో నిర్మించబడిన ప్రతి ఒక్కరిని కాపాడుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో ఈ మీ సన్నిధికి చేరుకున్న ప్రతి ఒక్కరిని అమూల్యమైన శక్తితో కాపాడగలరని నమ్మకంతో అపారమైన విశ్వాసంతో ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మనకు ఒకే మోడల్ శరీరము, ఒకేలాంటి పుట్టుక, ఒకేలా కనుమరుగైపోవుట చావుతో అనే విధానము చక్కగా మనకు ఒకే త్రోవలో ఒక మంచి అవకాశం ఇచ్చినట్లుగా సృష్టికర్త అయిన దేవుడు చక్కని అవగాహన కల్పించి ప్రతి హృదయాన్ని తలుపుగా, ప్రతి హృదయాన్ని తడుతూ ప్రతి ఒక్కరిని కరుణించి కాపాడుకోవడానికి దేవుడు మహత్తైన కార్యాలు ప్రతి మనిషి హృదయం యొద్ద పుష్కలంగా ఏర్పాటు చేసి ఉన్నాడండి. అయితే దేవుణ్ణి తెలుసుకోవటానికి తప్పి దేవుణ్ణి అపార్థం చేసుకోవటానికి మనుషులు తమ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ మరి గల్లంతైపోతున్నప్పుడు మరి దేవుడు మనిషిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నమే ప్రేమ అండి. మొదటి ప్రయత్నము, ఆయన చేసే ప్రయత్నము, సంపూర్ణమైన ప్రయత్నము ప్రేమ. దేవుడు చేస్తున్న ఈ ప్రయత్నము ప్రేమైతే ఆ ప్రేమకు ఒక బలహీనత ఉంది, ఆ ప్రేమకు వెర్రితనం ఉంది. ఏంటంటే వెర్రితనము. ఒక గొప్ప జ్ఞాని తన జీవితంలో ఎంతో సమయం పెట్టి ఏవేవో విషయాల్ని తాను నేర్చుకొని పరిశీలించి మరికొన్ని విషయాలను కనుగొని అందులో నుంచి ఏదో మనుషులకు అవసరాలకు ఉపయోగపడేలాగా తీర్చిదిద్దటానికి చేసే ప్రయత్నంలో, ఆ ప్రయత్నంలో మనుషులు అది అందుకునేదాకా ఆ మనుషులకు అతను ఎలా కనబడతాడు? వెర్రివాడులా కనబడతాడు. ఎందుకు కనబడ్డాడు అలా? అది ఇంకా మనిషి అవసరానికి వాడుకోవటానికి అతనికి అది అర్థం కాలేదు. అందులో కరెంట్ ఉందని అర్థమైంది, నీళ్లల్లో కరెంట్ ఉంది అని అర్థమైంది శాస్త్రవేత్తకు. అయితే నీళ్లల్లో కరెంట్ ఉండటం ఏంటి, నీళ్లల్లో నుంచి నువ్వు వెలుగును సృష్టిస్తావా అని ఎగతాళి చేశారు. మరి ఆ తర్వాత కాలంలో మరి అది పరివళించింది, ఆ తర్వాత కాలంలో వృద్ధి చెందింది. ఈ కాలంలో 100% మంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మరి మొదటి కాలంలో మీరు గమనించగలిగితే ప్రతి విషయంలో జ్ఞానము కలిగిన వాడు చేస్తున్న పని అజ్ఞానం కలిగిన వానికి అందించే ప్రయత్నంలో ప్రతి అజ్ఞానికి జ్ఞాని చేసే పని ఎలా కనబడుతుందండి? వెర్రితనముగా కనబడుతుంది. అలాగనే బలహీనతగా కూడా కనబడుతుంది. బైబిల్లో క్రొత్త నిబంధనలో పరిశుద్ధుడైన పౌలు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏమంటున్నాడో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూస్తే, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అని పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మతో చెప్తున్నాడండి. ఇప్పుడు బలహీనుడుగా ఉన్న ఆ పెద్ద మనిషి బలవంతుణ్ణి నేను అనుకుంటున్న వాని తలను దించే సమయం అంటూ వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత అతని చేతిలో పెట్టిన తర్వాత ఆ విషయము చక్కగా తెరిచి, చక్కగా చదువుకొని, చక్కగా ఉపయోగించుకొని, చక్కగా తన కార్యాలని జరిగించుకునేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ ఇదిగో నేను చెప్పిన విషయాల్లో, ఇదిగో ఈ శాస్త్రవేత్తల గురించి నేను చెప్పిన విషయాల్లో, ఆ శాస్త్రవేత్తలు తీసిన ఆ విషయాలు ఒక తరంలోనే అందుబాటులోకి వచ్చేసాయా? రాలేదు. కరెంటు గురించి ఆలోచించిన ఒక తరంలోనే అది బయటికి వచ్చి పరివళించలేదు. అలా ఒక తరంలోనే అది అందుబాటులోనికి రాలేదు. ఇదిగో మన తరానికి అన్ని అందుబాటులో వచ్చినట్లుగా మనం అన్నీ అనుభవిస్తున్నట్టు ఆ తరంలో ఉన్న వాళ్ళకి అందరికీ వారు వెరివారిగానే కనబడ్డారు. మరి ఒక మనిషి జ్ఞానంతో ఇదిగో అందరికీ ఉపయోగంలోకి వస్తున్న ఒక దాన్ని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేసి తన వివరాలన్నీ అక్కడ పెట్టేస్తున్నాడు, చనిపోతున్నాడు. అలా 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 ఇంకోటి తీసుకుంటున్నారు ఆ వివరాలని. ఎప్పుడో ఒక తరంలో ఒక గొప్ప విషయం బయటకు వచ్చేస్తుంది. అలాగనే మనుషుల్లో ఇలా జరుగుతుంది. మరి మనుషుల్లో ఇలా జరుగుతున్నప్పుడు మరి దేవుడు ఎవరు? సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన తప్ప మరి ఎవరునూ లేరు. మరి ఆయన ఎవరు? ఏ భాషతో మాట్లాడుకుందాం? మనం అరబ్బీలో మాట్లాడుకుందామా? ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? తెలుగులో మాట్లాడుకుందామా? కన్నడంలో మాట్లాడుకుందామా? మనం ఏ భాషలో మాట్లాడుకుందాము? ప్రేమ భాషలో మాట్లాడుకుందాం. ఏం భాషలో మాట్లాడుకుందాము? ప్రేమ. ఈ ప్రేమ భాషలో మనం మాట్లాడుకున్నప్పుడు నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు కావాలి అనుకున్నప్పుడు అది చిన్న చితక విషయం మాత్రము కాదు ప్రియులారా. ఆలోచించండి. అది చిన్నది కాదు, అది చితికిపోయిన విషయము కాదది. అది అతి భయంకరమైన విషయము. అన్ని తరాలను ఒక తరముగా నిలపగలిగినంత గొప్ప విషయం అండి అది. అన్ని తరాల్ని ఒక తరంలో నిలపగలిగిన ఆ ప్రయత్నమే పునరుద్ధానం అండి. దాన్నే ముస్లిమ్స్గా మాట్లాడుకునే మాట ఖయామత్. అంటే అన్ని తరాలను ఒక తరంలో నిలబెట్టగలిగిన ఒక మహత్కార్యమే దేవుడు మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టినది అంతములో పునరుద్ధానముగా ప్రకాశించబోతుంది. అలా ప్రకాశించటానికి ఆయన పెట్టిన తలంపు, ఆయన ప్రయోగం, మొదలుపెట్టిన ప్రయోగంలో మనుషులందరికీ ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు? నిత్య జీవము. మరి నిత్య జీవం అందుకోవటానికి దేవుడు మనుషుల నిమిత్తంగా ఎప్పుడు ప్రయత్నం మొదలుపెట్టాడు? జగత్తు పునాది వేయబడక మునుపు ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుడు ప్రయత్నం మొదలుపెట్టి ఎప్పటికి పూర్తి చేస్తున్నాడు? ఆయన యుగాంతము తర్వాత పూర్తి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు యుగాలన్నీ అంతమైన తర్వాత యుగాంతంలో ఆయన కనపరిచి అందరినీ ఆదరించటానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో గొప్ప మహత్కార్యము ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు చేయలేరు, చేయటానికి ఎవరు లేరు. అక్కడ దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయన ఉన్నప్పుడు మరి ఎవ్వరూ లేరు. ఆయన తలంచుకున్నాడు. ఆయన తలంచిన కార్యం మొదలుపెట్టాడు. అది పూర్తి చేయటానికి కొంత జర్నీలో ఉంది ఇప్పుడు విషయమంతా కూడా. ఇప్పుడు ఆ జర్నీలో మొదటిసారిగా మానవుడైన ఆదాము మరి చివరిసారిగా అంత్యకాలంలో చివరి తరము, మరి మొదటి తరం నుండి చివరి తరం వరకు కాపాడే మహత్తుకరమైన కార్యమును ఆయన దేవుడు మొదలు పెడితే అది పూర్తి చేయటానికి ఆయన ఎంతో గొప్పవాడుగా ఉన్నాడండి. ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన మాటలో మొదటి మాట మీకు అర్థమైంది ఏంటంటే,
ఇదిగో కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనంలో ఏమని చెప్పబడింది? దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే గొప్పది. చూసారా? అంటే మనుషుని జ్ఞానము కంటే దేవుని వెర్రితనం గొప్పదంటే ఏంటా దేవుని వెర్రితనము అంటే మనిషికి అర్థము కానిది అని చెప్పి మొదలు పెడుతున్నాడు. ఇక్కడ పైన వచనాలను చూద్దాము. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనానికి ఎలా వచ్చాం మనము? మొదటి వచనం నుండే వచ్చాము. అయితే మనం ఒక ముక్క ఏరుకున్నాము. ఏంటా ముక్క? వెర్రితనము. ఎవరు వెర్రితనము? ఎవరి వెర్రితనం ఇది? దేవుని వెర్రితనము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెర్రితనం అనే పలుకు? దేవుడే వెర్రితనము ఆయనలో నింపుకున్నాడా ఏంటి అనేది ఇప్పుడు మనము ఆలోచన చేయగలిగితేనండి. చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఎవరికి వెర్రితనం ఇది? నశించుచున్న వారికి వెర్రితనము. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. శాస్త్రవేత్తల గురించి నేను ఎందుకు వాడాను ఇక్కడ చూడండి. జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? చూసారా? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగక ఉండినందున, లోకం తన జ్ఞానంలో ఎదుగుతున్నానని అనుకుంటూ దేవుని జ్ఞానాన్ని ఎరగక తప్పిపోతుందంటండి. నేను జ్ఞానిని అనుకుంటూ లోక జ్ఞాని దేవుణ్ణి ఎరగటం మానేసి లోకంలో వెర్రోడుగా మారిపోతున్నాడు. దేవుణ్ణి వెర్రివాడుగా భ్రమపడి పలుకుతున్నాడు. తర్వాత లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగక ఉండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట. ఇక్కడ పాయింట్ చూసుకోండి. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత అంటే ఎందుకు వెర్రితనం అన్నాడు ఇక్కడ? నశించుచున్న వారికి వెర్రితనము. అర్థం కాలేదు టాపిక్. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది? ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నారులే, మనకెందుకులే అని అనిపించింది. అర్థమైనోడికి ఇంత గొప్ప నిజం నాకు తెలిసిపోయింది, ఈరోజు నేను ఇదిగో ఈ పని మొదలు పెట్టేద్దాం అనుకుంటాడు. తెలియనోడేమనుకుంటాడు? పెద్ద ప్రమాదం రాబోతుందో ఒక అతనికి తెలిసిపోయింది, తప్పించుకున్నాడు. ఒకడికి తెలియలా, ఏం ప్రయత్నాలు చేయలా, తర్వాత నాశనం అయిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్పోడు ఆలోచించండి. అలా ఎవరు వెర్రోడు అంటే ఆ చచ్చిపోయేదాకా చచ్చిపోని ఈ అజ్ఞాని వెర్రివాడుగా కనపడలా, జ్ఞానిగానే కనబడ్డాడు. అయితే ఆ తర్వాత భూమి మీద వాడు లేడింకా. అప్పుడు అర్థమైంది మిగిలిన బతికిన వారికి ఏమని? అమ్మో ఇతను చెప్పింది నిజమని ఇప్పుడు అర్థమవుతుంది నాకని పక్కనోడు బతికున్నవాడు బతికి ఉన్నవాడిని చూసి అమ్మో ఇతనిలో వెర్రితనం కాదు జ్ఞానం ఉంది అని అనుకుంటాడు. మరి పోయినోడు? చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, నేను కానీ మీరు కానీ మనము కానీ పోట్లాడుకోవటం లేదండి. ఇప్పుడు నేను పోట్లాడటం లేదు, సృష్టికర్త ఒక్కడు. ఆయన ఏ పేరు మీద పిలిచామనేది వదిలేయండి కాసేపు, ప్రేమ భాషను ఉపయోగించుకోండి కాసేపు. ఆ ప్రేమ భాషే నన్ను తల్లి గర్భంలో నిర్మించిన సృష్టికర్త. అలా తీసుకోండి విషయాన్ని. అప్పుడు ఆయన గురించి తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. ప్రియులారా ఆలోచించండి, చాలా సమయం పడుతుంది. అది కాసేపట్లో 1 నిమిషంలో తెలిసిపోయే అంత చిన్న చితక విషయము కాదండి. దేవుడు ఎవరో ముందల అర్థమవ్వాలి. 3 అంశాలు ఉంటాయి మనిషి జీవితంలో. మొదటి అంశము దేవుడు ఎవరు అనేది తెలిసిపోవాలి. 2 ఆ దేవుడిని సంపాదించటము. 3 ఆ దేవుణ్ణి ఖర్చు పెట్టటము. 3 విషయాల్లో మనిషి తను
దేవుణ్ణి అంటే సృష్టికర్తగా ఉన్న తన్ను నిర్మించిన వానిని గెలుచుకోవటము. మొదటి దాంట్లోనే తప్పిపోయిన వాడు మొదటి విషయంలోనే దేవుణ్ణి వెర్రివాడు అని పేరు పెట్టేసినప్పుడు ఇంకా రెండో విషయంలోకి ఇంకేం వెళ్తాడండి? రెండో విషయంలోనే ఇంకా మూడో విషయం అందరం ఈజీగా చెప్పొచ్చు, ఇంకా వెళ్ళలేడని. అంటే ఈ మూడు విషయాల్ని దాటితేనే మనం పునరుద్ధానము అనే దేవుడు మొదటిగా కోరుకున్న ఆ విషయంలో మనము నిలబడతాము. ప్రియులారా, ఆలోచించండి. అలాగే ఈ వెర్రితనము, ఈ బలహీనత అనేది రెండు మనకు అర్థమవుతున్నాయి. అర్థమైనవి కూడా. ఇప్పుడు నెక్స్ట్ రెండో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితేనండి, 6 రోజుల సృష్టిని గురించిన విమర్శ. 6 రోజుల సృష్టిని గురించి. ఈ 6 రోజులు అని మనం అనుకుంటున్నాము బైబిల్లో మాటను చూసి. మొదటి రోజు అని బైబిల్లో మొదటి వచనాల్లో ఉంటుంది. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అనే మాటతో మొదలయ్యి వెలుగు చీకటి వేరుపరచబడిన తర్వాత అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. ఇలా రెండో దినంలో ఏం చేశాడు? జలముల మధ్య విశాలమును కలుగునుగాక అని చేశాడు. ఆకాశము అని పేరు పెట్టాడు. మూడో దినం ఏం చేశాడు? ఈ వేరు చేశాడు. చూడండి ఎలా జరిగిందో బైబిల్ ఉంటే మీరు చూడొచ్చు, కానీ చాలామంది దగ్గర బైబిల్ లేదు. మరి వారికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే మరి కొద్ది కష్టమే. అయితే ప్రశ్న చిన్నగా ఉంటుందండి, ఎప్పటికైనా సమాధానం పొడుగ్గా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నా ముందు ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సమాధానాలు విఫలంగా చెబితేనే మీ అందరికీ అర్థమవుతాయి. ఇందులో ఈ మొదటి విషయాన్ని మనం చూడగలిగితే, ఇప్పుడు మొదటి రోజు అనే విషయాన్ని మనం చూడగలిగితేనండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. భూమి అండి దేవుడు తయారు చేశాడు. అప్పటికి ఇంకా నిరాకారముగా ఉండిందని అంటున్నాడు ఇక్కడ. మరి మొదటి దినంలో ఆయన చేసిన దీంట్లోనే అసలు ఈ విషయము తెలుసుకోవాలంటేనండి 4 రోజులు మీటింగ్ సరిపోతుంది ఈ ఒక్క విషయంలో వివరణ. అలాంటిది 1 నిమిషంలో దీని గురించిగా చెప్పేయడం అంటే చెప్పటానికి నేను గడగడా చెప్పగలుగుతాను. మరి వినటానికి మీరు గడగడా విని అర్థం చేసుకోగలుగుతారా? ఆలోచించండి. స్వార్థాన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. నేను చెప్తున్నాననే గర్వం నాకొద్దు. మీరు వింటున్నారు, మాకంతా తెలుసు అన్నట్టుగా మీకు వద్దు. మనం అందరం తల దించుదాము సృష్టికర్త యొద్ద. దించినప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అని అన్నాడు ఇక్కడ. మరి దీంట్లో వెలుగు చీకటిని వేరుపరిచినప్పుడు 1 దినం అయిపోయింది. మరి రెండో దినంలో జలముల మధ్యన విశాలం కలగాలన్నాడు. 2వ దినం అయింది. 3వ దినమున ఏమన్నాడు? ఈ చుట్టూ జలాల్ని నిలిపాడు, మధ్యలో జలాల్ని వేరుపరిచాడు. ఈ చుట్టూ ఉన్న జలాలు మధ్యలో ఉన్న జలాలు అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, దేవుడు మొట్టమొదటిగా భూమిని చేసినప్పుడు అది మహాగోళమండి. ఇప్పటికే భూమి సూర్యుని ఉపరితలంలో 6000 సెంటీగ్రేడ్ల హీట్ ఉంటే, ఉష్ణోగ్రత ఉంటే, భూమి లోపల 7000 సెంటీగ్రేడ్ల హీట్తో మండుతుందండి. అంటే భూమి ఒక అగ్నిగోళం. మరి ఈ అగ్నిగోళాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? నీళ్లల్లో, కూలింగ్లో పెట్టాడు. ఒక ఆకారంలోకి తీసుకొని రావటానికి దేవుడు విశాలం కలగజేసి ఆ విశాలంలో నీళ్లను పెట్టి, ఇదిగో మొత్తం రా మెటీరియల్గా చెప్పాడు అక్కడ దేవుడు. ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అనే పదము. మరి అందులో మగ్గిన తర్వాతనండి
వెలుగును కలుగును గాక అన్నాడు. వెలుగును చూడండి, మనము వెలుగును చూస్తే చల్లగా ఉన్నట్టు ఉండిద్ది, వేడిగాను ఉన్నట్టు ఉండిద్ది. మరి వెలుగు అనేది మనకు కాంతినిస్తుంది. కాంతినిస్తున్న ఆ వెలుగులో మళ్ళీ నిప్పు ఉందా అంటే ఉంది. మరి నిప్పు ఉంటే మరి దానికి ఇదిగా వేసిన ఆ రబ్బర్ తొడుగు వైర్ ఎందుకు కాలిపోవటం లేదు? అది ఏం జరిగింది అని అంటే, ఇదిగో మనకి ఇక్కడ ఏమైతే జరుగుతున్నాయో దానికి పూర్వము దేవుడు అది జరిగించి పెట్టాడు ఇక్కడ. అంటే వెలుగు కలగాలంటే ఏం జరగాలి? నీళ్ళల్లో బాగా నాంచాలి. అలా ఆ తర్వాత వెలుగు కలమన్నాడు. ఆ తర్వాత వెలుగు కలిగింది. వెలుగునకు పగలని, చీకటికి రాత్రిని పెట్టాడు. ఒక దినమైంది. అయితే ఈ దినం ఏ దినం? మనం భూమి మీద దినము ఏర్పాటు చేసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగటంలో 23 గంటల 56 నిమిషాల 4.54 సెకండ్ల సమయం పడుతుంది. అంటే సుమారుగా 24 గంటలు. ఇదే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి కదా. మరి 365 రోజుల 6 గంటల 9 నిమిషాల 4 సెకండ్ల కాలం పడుతుంది. సరే, 365 రోజులు. మరి భూమి ఈ విధంగా తిరుగుతుంది. ఇప్పుడు మరి తిరుగుతుంది కదా. మరి ముందల రోజులు ఏమన్నాడు ఇక్కడ? మొదటి రోజు మొదలుపెట్టినప్పుడు ఇక్కడ వెలుగు చీకటి గురించి మాట్లాడాడు. రెండో రోజు ఏమంటున్నాడు? జలములు మొత్తం నిండిపోయి ఉన్నాయి కదా. అప్పుడు జలముల మధ్యన విశాలము కలగాలన్నాడు. ఆకాశము కింద జలములు ఒక చోటనే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అది భూమి మీద. ఇట్లా చుట్టూ ఇప్పుడు మనం ఆకాశం వైపు ఇట్లా కనులెత్తి చూసినప్పుడు మనకు కనపడే ఆ నీలంగా కనపడేది ఏందో తెలుసా? చుట్టూ ఆకాశం అంత చుట్టూ నీళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా పసిగట్టేశారు ఈ మధ్య కాలంలో. మరి చుట్టూ నీళ్లు, మరి మధ్యలో భూమి కూలింగ్లో ఉంది. మరి ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనంలో, రెండో రోజు కూడా గడిచిపోయింది, 3వ రోజు, దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. అంటే ఇప్పుడు పైనున్న జలాలన్నీ, ఆకాశం అంచు పైనున్న జలాలన్నీ చుట్టూ ఉందండి. మన భూమి గోళాకారంలో ఉంది, గుండ్రంగా ఉంది. ఇది శూన్యంలో ఉంది. భూమి చుట్టూ ఆకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, భూమి చుట్టూ ఆకాశం ఉంది. భూమి శూన్యంలో ఉంది. ఈ భూమి మీద మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీళ్ళన్నీ, ఆకాశం కింద ఉన్న నీళ్ళన్నీ ఒక చోటకు కూర్చబడాలి అని అన్నాడు. అప్పుడు ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. మరి ఆ జలరాశి ఒకవైపు తోసేశాడు కదా, దానికి ఏమని పేరు పెట్టాడు? సముద్రములు అని పేరు పెట్టాడు. మరి 3వ దినమాయను అని అన్నాడు. అంటే ఇప్పుడు 3వ దినంలో మనం లెక్క కట్టుకుంటున్న 24 గంటల లెక్క మనము ఇప్పుడు లెక్కెట్టుకుంటున్నాము. కానీ ఈ 3వ దినంలో కూడా దేవునికి ఇదిగో మనం లెక్కేసుకునే లెక్క ఇంకా అందుబాటులోనికి రాలా. ఎందుకంటే సూర్యుడు లేడు అప్పటికి ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. భూమి సీనియర్. ఏ శాస్త్రవేత్తలకి ఇంకా అందని పరమ రహస్యము ఏంటో తెలుసా? భూమి సీనియర్ అనే మాట తెలియదండి ఇంకా. చూసారా? భూమి సీనియర్. ఇప్పుడు ఈ భూమి ఈ విధంగా సీనియర్గా ఉంది, మనకు వాతావరణానికి యోగ్యముగా ఉన్నదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజానికండి దేవుని మాట దహించు అగ్నిగా ఉన్నది ఆయన మాట. ఆయన పిల్లల్ని చల్లగా కూలింగ్లో పెట్టేదిగానే ఉంది, కానీ ఏ మనిషిని కాల్చి పడేసేదిగా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిజానికి దేవుడు దయ్యమైనట్టుగా ప్రవర్తించేవాడైతే ఇంత కష్టపడి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఆయన చేయాల్సిన పని లేదు. ఎందుకు కోట్ల సంవత్సరాలు నేను చెప్తున్నాను తెలుసా? మనం అనుకుంటున్న 6 దినాలు భూమి మీద లెక్కలు, కానీ దేవుడు మొదలుపెట్టిన ఇక్కడ కార్యం గురించి చెప్పిన లెక్కలు విశ్వ దినాలు. భూమికి మాత్రమే కాదు. ఒక విషయం తెలుసా మీకు? మన భూమి మీద మన లెక్కల్లో మనకేం తెలుసు? రోజు చిన్నదా
సంవత్సరం చిన్నదా చెప్పండి? రోజు చిన్నదా? సంవత్సరం చిన్నదా? రోజు చిన్నదని ఏ పిల్లవాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ శుక్రుడు అనే గ్రహం దగ్గరికి వెళ్తేనండి, రోజు పెద్దది, సంవత్సరము చిన్నది. ఎందుకో తెలుసా? సూర్యుడి చుట్టూ తిరగటానికి తొందరగా తిరిగేస్తాడు శుక్రుడు, తన చుట్టూ తాను తిరగటానికి మరి లేట్ అవుతుంది. సూర్యుడి చుట్టూ 225 రోజులు పడుతుంది, తన చుట్టూ తాను 243 రోజులు పడుతుంది. ఆలోచించాలి. మరి బుధుడి గురించి మనం ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ 58 రోజుల్లోనే తిరిగేస్తున్నాడు అండి. మరి ఆలోచించండి. మరి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నేను భూమి మీద మనం లెక్కలు దేవుని లెక్కలతో పోలిస్తే దేవుడు మహాజ్ఞాని, ఆయనను మించిన వాడు లేనే లేడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో పోటీయా? నేను ఆఫ్టర్ మనిషిని, నేను దేవుని చేతి కార్యాన్ని అని దేవుని యొద్ద నేను తలదించితే నాలో ఉన్న వెర్రితనాన్ని పోగొడతాడు దేవుడు. దేవునికే వెర్రితనం ఉందన్నాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పిచ్చి పట్టింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒరే పిచ్చోడా అంటే నాకు పిచ్చి పట్టింది కాబట్టి క్షమిస్తాడు. కాస్త పట్టుకోండి అమ్మా, పట్టుకోండి అయ్యా అంటాడు తల్లిదండ్రులతో. వాళ్ళను కొట్టి ఈయన్ని కొట్టేస్తున్నాడు అనుకోండి, అందరినీ కొట్టేస్తున్నాడు. మరి పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో. ఆలోచించండి. మరి దేవుడు పరమవైద్యుడైతే దేవుని యొద్ద మనం సహకరించవలసిన విషయం ఉంటే మనం నేర్చుకోవటానికి సహకరించక దేవునికే ఎదురు తిరిగి దెబ్బలు తినే అంతటి మూర్ఖులమై ఉండకూడదని నా భావన. ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను నేను. ఏమన్నా తెలుసా? త్వరపడి అపార్థం చేసుకోవద్దు. దేవుడు అంతటి దేవుడే కోట్ల సంవత్సరాలు నానబెట్టాడండి భూమిని. శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాల క్రితము ఈ ప్రకృతి కలిగిందని చెప్తున్నారు. మరి 1800 కోట్ల సంవత్సరాల క్రితము అని అంటే మరి అన్ని కోట్ల సంవత్సరాలు ఇదిగో ఇక్కడ చెప్పిన ఒక రోజుకు సమానమా అంటే లెక్కలకు అసలు అందనంత. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? దేవుని ఘనపరుచువాడు. దేవుడు ఏ సృష్టికర్త అయితే దేవుడుగా ఉన్నాడో ఆయన్ని ఘనపరిచేవాడిలో మొదటివాడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్తున్నారు చూడండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా ఆలోచించండి. 7వ వచనము, కాలములను సంవత్సరములను, కాలములను చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. చూసారా? అంటే క్రీస్తు ఎవరిని కనపరుస్తున్నాడు? నా దినంలో ఉన్నది అనటం లేదండి. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, అది తెలుసుకునుట మీ పని కాదు. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు మనము? చెడిపోయింది ఇది, బాగు చేసుకోవటానికి తలదించుదాం. బాగు చేసేవాని మీద తల ఎత్తితే దేవుడు చాలా గొప్పవాడే కాపాడడానికి. కాబట్టి నేను తల ఎత్తినా ఇంకా దీర్ఘశాంతంతో ఉన్నాడంటే అది నా గొప్పతనము కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు కాలములను సమయములను తన ఆధీనమందు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, అది తెలుసుకునుట మీ పని కాదు. ఇప్పుడు 6 దినాలు అనే పదంలో ఆలోచిస్తేనండి, ఇదిగో 6 దినములు. ఈ 6 దినములు ఏంటి అని ఆలోచిస్తే ఇది విశ్వదినాలు. మానవుల లెక్కలకు ఎంత కష్టపడినా అందనంత దూరములో ఉన్న దేవుని లెక్క ఇది. అయితే మనం తెలుసుకోవటానికి చెప్తున్నాడు ఇక్కడ విషయము. మనము తెలుసుకోవటానికి, ఒక అవగాహనలోనికి రావటానికి
ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రతి విషయం మాట్లాడుకోవాలంటేనండి, ఇందాకే చెప్పాను మీకు, ఈ మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయము 1, 2 వచనాలు తెలుసుకోవాలంటేనే 4 రోజులు మీటింగ్ అవసరము. ప్రేమైన దేవుని పిల్లారా, మరి అదే అంత అవసరమైతే ఇంకా మిగిలిన తెలుసుకోవటానికి ఇంకెంత సమయం పెట్టాలి? అది మనకు దేవుడిచ్చిన సమయం. మనం దేవుని సమయం మీద మనం గర్వపడే అంతటి వారం అప్పుడే అయ్యామా? ఎప్పుడు అవ్వము. క్రీస్తే తలదించారు. ఎక్కడ? సృష్టికర్త యొద్ద. మరి క్రీస్తే తలదించారు, సృష్టికర్త యొద్ద మాట్లాడారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, అది తెలుసుకునుట మీ పని కాదు. నేనండి, పెళ్ళైతే భార్య, పుడితే పిల్లలు, ఇంకా బ్రతికుంటే తల్లిదండ్రులు. ఏమండి, నా కుటుంబాన్ని నేను దేవుని మాటతో బ్రతికించుకోవద్దా? మరి అందుకు ఎంత సమయం నేను పెట్టాలి? పక్కోడి దగ్గరికి వెళ్తేనే ఊరుకోవట్లేదు కదండి. మరి దేవుడు సృష్టికర్త మీదకే వెళదామా మనము? తర్వాత ఈ 6 దినాల సృష్టిని గురించి మనము భూమి మీద ఉన్న మన వెర్రితనంతో ఆలోచిస్తే మన మట్టి బుర్రలకు ఎప్పటికీ అర్థం కాదు. సృష్టికర్త ఎందుకు, ఏ విషయంలో ఇచ్చాడు? ఇక్కడ తెలుసుకోమన్నాడు. ఒక భావన నువ్వు అందుకోమన్నాడు. నీ జీవితం నువ్వు బాగు చేసుకోవటానికి ప్రయత్నించమన్నాడు. అలాగనేనండి ఇప్పుడు విశ్రాంతి గురించిన మాట. విశ్రాంతిని గురించిన మాట అండి. విశ్రాంతి అంటే మనం ఎవరమండి? మనుషులము. మన విశ్రాంతిలో ఆలోచిద్దాం కాసేపు. నేను ఒక మూట మోసుకొని ఇదిగో 1వ అంతస్తు మీదకెక్కి, 2వ అంతస్తు మీదకెక్కి, 3వ అంతస్తు మీదకెక్కి అది అక్కడ పెట్టాలంటే నా వలన కాదు. 3 అంతస్తులు కాదు, 2 అంతస్తులు కూడా నా వలన కాదు. 2 అంతస్తులు కాదు, 1వ అంతస్తు కూడా నా వలన అయితే కాదు. అయితే కొద్దిమంది ఉంటారు 10 అంతస్తులైన ఎక్కి పెట్టేస్తారు. మరి నేను అతి కష్టం మీద తప్పదన్నట్టు ఒక అంతస్తు మీదకి తీసుకొచ్చి పెట్టాను. ఒకటి, అక్కడ 10 ఉన్నాయి. ఇంకొకడు మిగిలిన 9 తెచ్చేసాడు. నేను విశ్రాంతి తీసుకుంటున్నా, అతను ఇంకా అలవల, హ్యాపీగా ఇంకో పని మీదకి వెళ్ళిపోయాడు. అప్పుడు బలహీనుడుగా, నేను అతని మీద బలహీనుడిగా ఉన్న నేను విశ్రాంతి తీసుకున్నా. మరి అతను విశ్రాంతి తీసుకోలేదా? అతనికి ఎప్పుడు విశ్రాంతి? వెళ్ళాడు, ఏదో పని చేశాడు, ఎంతో బలవంతుడు. కానీ రాత్రి అయ్యేటప్పటికి ఎంతటి బలవంతుడైన మనుషుడైనా సరే అలసిపోతాడు. విశ్రాంతికి ఖచ్చితంగా సమయము తీసుకుంటాడు. అయితే మనం మాట్లాడుకుంటున్న సృష్టికర్త విశ్రాంతిని గురించి ఆలోచిస్తే, మన సహోదరుడు మాట్లాడుతూ ఆత్మ అనే మాట నిజం వాడారు బైబిల్లో నుంచి. యెహోవా ఆత్మ. బాగా ఆలోచించండి. దేవుడు ఎవరు? ఆత్మ. మరి ఆత్మకు విశ్రాంతి ఏంటి అనేది పాయింట్. ఒక పని మొదలు పెట్టామండి, పూర్తి చేసే టార్గెట్ ఒకటి ఉంది, అది పూర్తి చేసేసి అయిపోయింది. ఆయనకు బలము ఇంత అని అనుకుంటే చివరిలో ఆయన పునరుద్ధానం అని పెట్టాడు చూడండి, అది అందుకోలేడు. ఆత్మ, ఆయన ఆత్మకు శరీరంతో పోల్చటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆత్మకు శరీరానికి పోల్చటం మనము చేయకూడదు. అయితే ఆయన విశ్రాంతి గురించినది మాట ఏంటిది అని అంటే, ఇదిగో
ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడుతూ దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినము ఆయను. 2వ అధ్యాయం 1లో ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి, ఇది అండర్లైన్ చేసుకోండి, తాను చేసిన తన పని అంతటి నుండి. ప్రతి విషయానికి ఆది ఉంటుంది, అంతము ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనుషులకు ఇవ్వాలి అనుకుంటున్న ఈ ఆది అంతములో, భూమి మీద ఉన్న ఈ యాత్రా సమయంలో ఆయన మనిషికి ఇవ్వటానికి ప్రయత్నించిన ప్రయత్నంలో పూర్తయిపోయింది. పూర్తి చేసి అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇది మనము తీసుకునే అలసిపోయినది కాదు. దేని నుంచి విశ్రమించాడు? పని నుండి.